గురుగారు, వంటగదిలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నీటి వినియోగంలో వాస్తుశాస్త్రం ప్రకారం పాటించవలసినటువంటి నియమాలేంటి? నీటి వినియోగం మాత్రమే అని కాదమ్మాయి, అన్ని విషయాలలో కూడా వాస్తవిక దృష్టిని కలిగించేది వాస్తుశాస్త్రం. వాతాయనము కిటికీలు, గాలి ఏ వైపు నుంచి ఏ వైపుకు వెళుతుందో చూచి కిటికీల సంఖ్య నిర్ణయిస్తుంది ఈ శాస్త్రం. నీరు పల్లము, అలాగే ఏటవాలు, ఎటు నుంచి ఎటు ఆ నీరు ప్రవహిస్తుందో నిర్ణయించి ఇలా వినియోగించండి అని చెప్పేది వాస్తు. వంట చేసే సమయంలో 5 విధాలుగా దోషం చేస్తారు ఎవరైనా కూడా అంటూ ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. వాటికి పంచసూనములు అని పేరు. కూరలు తరగడం, వంట చేసే సమయంలో కలపడం, దంచడం, చాటతో చెరగడం, 5వది ప్రవహించేటటువంటి నీటిని బిందెలలో భద్రపరిచి పెట్టుకోవడం. ఇవి పంచసూనములు, 5 మహాదోషములు అంటూ శాస్త్రం. తొలగించుకోవడం కోసమే అన్న సూక్తం మొదలైనవి పఠిస్తారు పెద్దలు ప్రాచీనులు. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః, ఇలాంటి మంత్రాలు అనేకం ఉంటాయి. వాస్తుశాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో నీరు ఎలా భద్రపరచుకోవాలి, ఎలా వినియోగించాలి, నీటిని వినియోగించడం కోసం సింక్ వాడుతూ ఉంటారు. చెయ్యి కడుక్కోవడం కోసం, బియ్యం కడగడం కోసం, కూరగాయలు కడగడం కోసం, అన్నింటినీ కడగడమే మనుషులను తప్పించి. ఈ వంటగదిలో సింక్ ఈశాన్య దిగ్భాగంలో నీరు కదా అని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈశాన్య దిగ్భాగంలోనే పూజా గది కూడా ఉంటుంది. అతిథి గది, పూజా గది, వంటగది. ఆ వంటగదిలో ఈశాన్య దిగ్భాగం సింక్, ఆ పక్కనే పూజా గది. ఈశాన్యం నుంచి నీరు ప్రవహించాలి అంటే పరిశుభ్రమైన నీరు ప్రవహించాలి, మురికి నీరు కాదు. చేయి కడుక్కుంటూ ఉంటాం, శుభ్రపరిచే నిమిత్తమే మకిలపడిన నీరది, అది కాదు ఈశాన్యం వైపు ఉండవలసింది. చెయ్యి కడుక్కునే నిమిత్తమే వినియోగించేటటువంటి ఈ సింక్ వంటగదిలో ఎడమ చేతి వైపున ఉండాలి అంటే ఈశాన్యం అవుతుంది. అది తప్పు. కుడి చేతి వైపున ఉండాలి, దక్షిణం దిగ్భాగంలో ఉండాలి. తూర్పు వైపుగా నిలుచుని మనం వంట చేసే సమయంలో ఎదరగా ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం వైపు స్టవ్ ఉంటుంది. కుడి చేతి వైపుగా దక్షిణం దిక్కు వైపు కాసింత ఖాళీ ఉంటుంది. కుడి చేతితో అందరూ వంట చేసేది, ఎక్కువగా వినియోగించేది కుడి చెయ్యి. చెయ్యి కడుక్కోవడం కోసం కూడా ఇలా కుడి చేతి వైపున సింక్ ఉంటే సులభమవుతుంది. అలాగే స్థిరంగా ఉండే బిందెలు, నీటి నిల్వలు చేసేటటువంటి కొళాయిలు కాకుండా నీటిని భద్రపరుచుకునేటటువంటి స్టీలు పెద్ద పెద్దగా ఉపయోగించేటటువంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా నైరుతి విభాగంలో పెట్టుకోవాలి. నైరుతి విభాగంలో నీటి నిల్వ, బరువు, ఆ పక్కనే దక్షిణం వైపున సింక్ ఉన్న ఎడల ఆ వంట ఇంటికి వంటలో వచ్చే లోపాలేవి కూడా లేకుండా దోషాలలో ఒక దోషం పరిహరింపబడుతుంది. పంచశూనములలో 5వది ప్రవహించేటటువంటి నీటిని బంధించడం ఒక దోషం. తొలగించుకోవాలి అంటే దక్షిణం వైపున సింక్ పెట్టుకోవాలి, ఈశాన్యం వైపు కాదు. ఈశాన్యం వైపు పూజా గది ఉంటుంది. లేదా మంచినీరు ప్రవహించే మార్గం ఏర్పాటు చేసుకోవాలి, కానీ మురికి నీరు ప్రవహించే మార్గం కాదు. ఈ క్రమంలో దక్షిణం వైపున సింక్, నైరుతి దిగ్భాగంలో ఫ్రిడ్జ్ లేదా నీటి సీసాలు, నీటి బిందెలు ఇలా భద్రపరుచుకున్నట్లయితే వంటగదికి అన్నీ వాస్తుపరంగా అమరినట్టుగా మనం భావన చేయాలి.